సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటూ ఉంటారు. చాలా మంది కూడా అంటే రెగ్యులర్ గా వెళ్ళేటువంటి వాళ్ళు కాదు, ఖచ్చితంగా సంతానం కలగాలి అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైనా బాధల నుంచి బయటపడాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ఈ రోజు ఆరాధిస్తూ ఉంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఎలా ప్రసన్నం చేసుకోవాలి అని ఈ రోజు మీ ద్వారా వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి సందేశం ఇద్దాం. చాలా మంచి విషయం. ఎందుకంటే షష్ఠి అన్నది మనకు తిథులలో 6 రోజులు ఆయనే. అది శుద్ధపక్షమైనా సరే మన బహుళపక్షమైనా సరే. శుద్ధపక్షం అంటే అమావాస్య అయిపోయిన తదుపరి పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి ఈ 6 రోజులకి కూడా ఆయన అధిపతి. అలాగే 6 మంది సుబ్రహ్మణ్య స్వామి 6 మంది, వీళ్ళు 6 మంది కలిపి 6 రోజులకి అధిపతులు కాబట్టి 6 రోజులు కూడా జరుపుకోవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి అనేది మనము సుబ్రహ్మణ్య స్వామికి వ్రతం చేయొచ్చు అన్నమాట. షష్ఠి వ్రతం వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ యొక్క వ్రతాన్ని మనము ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఎటువంటి సమయ సందర్భాల్లోనైనా చేయవచ్చు. కానీ ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఈ యొక్క మార్గశిర శుద్ధ షష్ఠిలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం చాలా విశేషం. ఎందుకు అంటే మనం వ్రతాలలో ఎన్నో చూసాము. సత్యనారాయణ వ్రతం కావచ్చు, అంతకంటే మించి ముందు నుంచి కూడా కేదారేశ్వరుల వ్రతం కావచ్చు, వరలక్ష్మి వ్రతం కావచ్చు, ఇలాగే అనేక వ్రతాలను మనము చూసాం. అందులో ఒక ఆర్థిక పరంగా ఎవరైతే అప్పుల బాధలతో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఆర్థిక పరంగా ఎంత కష్టపడుతున్నా ఎంత సంపాదిస్తున్నా కూడాను సంపాదన వస్తూ ఉంటుంది కానీ మళ్ళీ అధికంగా ఖర్చు అయిపోతూ ఉంటుందో, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థిక పరంగా స్థిరపడడం కోసం, ఆర్థిక పరంగా మంచిగా అభివృద్ధి చెందడం కోసం ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క వ్రతాన్ని ఆచరించినట్టయితే విశేషంగా కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు. ఇదే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా ఎంతటి అనారోగ్య సమస్యలతో అంటే దీర్ఘకాలిక సమస్యలతో, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో దీర్ఘకాలిక రోగాలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఇటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ యొక్క 6 రోజులు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క షష్ఠి వ్రతాన్ని ఆచరించినట్టయితే 100% ఆరోగ్యపర సమస్యలు ఎవరినైతే పట్టి పీడిస్తున్నాయో ఆ ఆరోగ్య సమస్యలు మెల్లమెల్లగా ఎంతటి అనారోగ్య సమస్య అయినా కూడా నయమవుతుంది. ఇదే కాకుండా సంతాన విషయంలో కూడా ఆలస్యం జరుగుతున్నటువంటి వాళ్ళు, లేదా తరచూ గర్భవతి మళ్ళీ ప్రెగ్నెన్సీ విషయంలో గర్భస్రావం జరుగుతున్నటువంటి వాళ్ళు, లేదా పిల్లలు పుట్టి మళ్ళీ మరణిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే ఈ యొక్క 6 రోజులు కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి 6 రోజులు చేస్తే కూడా వాళ్ళకు సర్వ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. పాడ్యమి మొదలుకొని షష్ఠి వరకు కూడా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వ్రతాన్ని సంపూర్ణంగా ఆచరించినట్టయితే మంచి సంతాన ప్రాప్తి కలుగుతారు. మంచి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, అలాగే మంచి జ్ఞానశక్తి కలిగినటువంటి వాళ్ళు, చక్కగా అందమైన రూపాన్ని కలిగినటువంటి వాళ్ళు, మంచి ముఖ వర్చస్సుతో కూడుకొని తేజోవంతమైనటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళు, చక్కని సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇదే కాకుండా మనకు బహు సుందర గృహము, బహు సమర్థవంతమైనటువంటి స్వగృహము, ఎందుకంటే భూలాభం అనేది కూడా నెరవేరుతుంది. భూలాభము అంటే మనకు కావాల్సింది ప్రతి ఒక్కరికి కూడా గృహం కావాలి. ఈ గృహం అనేది మనకు నెరవేరాలంటే భూకారకుడైనటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఈ 6 రోజుల వ్రతం కానీ లేదా షష్ఠి ఒక్క రోజైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించినట్టయితే
మరలా మార్గశిర శుద్ధ షష్ఠిలోపు వాళ్ళు ఏ కోరికలైతే అనుకొని చేశారో ఈ కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. గృహయోగం కోసం గృహం లేనటువంటి వాళ్ళు చేస్తే గృహయోగం కలుగుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళు చేస్తే సంతాన యోగం కలుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా బాగుండడం కోసం, రుణ విమోచన కోసమై ఈ సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తే వాళ్లకు ఆర్థిక పరంగా చక్కగా తిరుగు లేకుండా దినదినము అభివృద్ధి చెందుతారు. ఇలా మనకు కళ్యాణం కానటువంటి వాళ్ళు కూడా కళ్యాణం కావడం కొరకు ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కానీ లేదంటే 6 రోజులు కానీ ఆచరించినట్టయితే వాళ్ళకు శీఘ్రంగా కళ్యాణ యోగం, కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది.